श्रीगणेशाय नमः। ओम श्रीगणेश्वर शारदा चंद्रमौलीं श्रीपार्वती राजराजेश्वरं श्रीलक्ष्मी वेंकटचलपतिं सीतारामं भजाम्यहम्। एसएससी जय हनुमान ఛానల్ యాజమాన్యానికి, బృందానికి మరియు ప్రేక్షకులకు శుభోదయాన్ని తెలుపుకుంటూ నేటి గ్రహస్థితి లోపట పంచాంగము మరియు వివిధ రాశుల యొక్క గ్రహస్థితి ఫలితాలను తెలుసుకుందాము. ఈరోజు ముందుగా నేటి పంచాంగము. ఈరోజు ఆంగ్ల తేదీ 15 ఆగస్టు 2025 శుక్రవారము. తెలుగు పంచాంగాన్ని పరిశీలిద్దాము. స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, సప్తమి తిథి. సప్తమి రోజు రాత్రి 1:12 వరకు. తదుపరి అష్టమి. నక్షత్రము అశ్విని నక్షత్రము. ఉదయము 9:57 వరకు. తదుపరి భరణి నక్షత్రము. వర్జమి రోజు ఉదయము 6:13 నుండి 7:43 వరకు. ఈ రోజు సూర్యోదయము ఉదయము 5:59, సూర్యాస్తమయము సాయంత్రము 6:43. ఈ రోజు ముఖ్యంగా మనకు స్వాతంత్ర దినోత్సవం. అందరికీ ప్రేక్షకులకు, తర్వాత ఎస్ఎస్సి జై హనుమాన్ టీవీ ఛానల్ బృందానికి, యాజమాన్యానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ మన యొక్క పుణ్యభూమి మాతృభూమిని మరొక్కసారి వందనం, మాతృభూమికి వందనాలు సమర్పించుకుంటూ ఈరోజు గ్రహస్థితిలోనికి వెళదాము. నేటి గ్రహస్థితి లోపట మేషరాశి. ఈరోజు శుభవార్తను వింటారు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు కలుగుతాయి. ఈరోజు దుర్గాదేవిని స్మరించిన లేదా అమ్మవారి దగ్గరికి వెళ్లి పసుపు కుంకుమ సమర్పించిన మీకు మరింత శుభాన్ని యోగిస్తూ ఉంది, కలుగుతాయి. వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కుటుంబం లోపల శుభవార్తను వింటారు. మీరు చేసేటువంటి నూతన కార్యక్రమాలు ఈరోజు మరింత ముందుకు సాగుతాయి. ఈరోజు మీకు రావలసినటువంటి ధనాన్ని కూడా కొంచెం పొందుతారు. ఈరోజు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభ రాశి వారు ఈరోజు శ్రీ మహాలక్ష్మీ నమః అని చెప్పి ఆ యొక్క అమ్మవారిని తలుచుకుంటూ ముఖ్యమైన కార్యక్రమాలు లేదా మీరు చేసేటువంటి పనులు ప్రారంభించడం వలన మరింత శుభం మీకు చేకూరుతూ ఉంటుంది. మిథున రాశి వారికి ఈ రోజు వాహనానికి సంబంధించినటువంటి
ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. వాహనాల లోపట మీకు నూతన వాహనం గాని లేదా వస్తువులు గాని కొనే అవకాశం కొంతమరకు వస్తుంది. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. దుబారా ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఆర్థిక పరంగా కొంచెం మీరు శ్రద్ధ వహించాలి. నూతన అవకాశాలు మీకు కలిగేటందుకు అవకాశం ఉన్నది. శుభవార్త వింటారు. మీ పనుల్లోపట అభివృద్ధి ఉంటుంది. మీకు గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు లక్ష్మీ అష్టోత్తరాన్ని స్మరించుకోవడం వలన మీకు మరింత మంచిని పొందుతారు. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆరోగ్యపరంగా మధ్యమ స్థాయిగా ఉంటుంది. సంతోషంగానే ఉంటారు. మీరు ఎదిరి చూస్తున్నటువంటి శుభవార్త, ఒక పని కావలసి ఉన్నది కదా, దానికి కావలసినటువంటి ప్రయత్నాల లోపట ఈ రోజు మీకు కొంచెం శుభవార్త తెలిసే అవకాశం ఉంది. అంటే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు ఆర్థిక పరంగా మీకు అనుకూలించినా కూడా మీ మిత్రులు కాని లేదా బంధువులు గాని మీ సహకారాన్ని కోరితే మీరు ఆలోచించి సహాయం చేయండి. మీకు ఈ రోజు మంచిగా యోగిస్తూ ఉంటుంది. ఈ రాశివారు ఈ రోజు దుర్గామాతను గాని లేదా బాలా త్రిపుర సుందరికి నమస్కరించి మీ కార్యక్రమాలు ప్రారంభించండి. మరింత ముందుకు సాగుతాయి. శుభం కలుగుతూ ఉంటుంది. సింహరాశి వారికి ఈ రోజు కలిసొచ్చే యోగంగానే చెప్పుకోవచ్చును. శుభవార్తను వింటారు. ఆర్థికంగా కొద్దిగా మీకు సహాయం అందుతుంది. వృధా ఖర్చులు తగ్గుతాయి. ఇంటి లోపట సహాయ సహకారాలు కలుగుతాయి. మీకు ఈ రోజు మీ చేత ఒక శుభం, వివాహానికి సంబంధించింది లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక ఆలోచన మీ ద్వారా ఇతరులు పొందుతారు. ఈ రాశివారు ఈ రోజు లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించడం లేదా ఆ యొక్క కమలములో కూర్చున్నటువంటి మహాలక్ష్మి పటాన్ని దర్శించుకొని మీరు ప్రయత్నాలు ప్రారంభిస్తే మరింత శుభాన్ని మీకు చేకూరుస్తుంది ఆ యొక్క అమ్మవారు. రాశి వారికి ఈ రోజు కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చును. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన ప్రయాణాల లోపట జాగ్రత్తలు పాటించండి. దూరపు బంధువులు లేదా స్నేహితుల ద్వారా మీకు ఒక మంచి శుభవార్తను వినే అవకాశం ఉన్నది. మీ ప్రయత్నాలకు ఈ రోజు శుభం ప్రారంభమవుతుంది. పెద్ద కార్యక్రమాలు కూడా ఈ రోజు ముందడికి వచ్చే అవకాశం ఉన్నది. ఈ రాశివారు ఈ రోజు లక్ష్మీనారాయణాయ నమః అని చెప్పి ఆ యొక్క లక్ష్మీనారాయణను స్మరించుకుంటూ లేదా సత్యనారాయణ స్వామి యొక్క ఫోటోకు నమస్కారం చేసి మీ యొక్క పనులు ప్రారంభించినట్టుంటే మరింత మీకు కలిసి వస్తుంది. రాశి వారికి ఈ రోజు మంచి రోజుగానే చెప్పుకోవచ్చును. చేసే పనులు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మిత్రుల సహకారం ఉంటుంది. కానీ బంధువుల ద్వారా మీరు అనవసరంగా వివాదాస్పదంగా మారే అవకాశం ఉన్నది. మీ మాటల్ని తప్పు పట్టే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా మాట్లాడండి. మీరు చేయవలసిన పనుల్లోపట కొంచెం ముందు ఇబ్బంది అనిపించినా తర్వాత ఆటంకాలు తొలగిపోతాయి. మీ వ్యాపారము, వృత్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు ముందుకు సాగుతాయి. ఈ రాశివారు ఈ రోజు లక్ష్మీదేవిని లేదా దుర్గామాతను స్మరించుకొని కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే ఆ అమ్మవారి దయ వలన మరింత మంచిగా మీకు కార్యక్రమాలు సులభంగా జరిగి శుభవార్త వింటారు.
వృశ్చిక రాశి వారికి ఈ రోజును మనం పరిశీలించినట్టుంటే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. ఇంటి లోపట శుభ కార్యక్రమాలు జరుగుతాయి. దేవాలయాలు సందర్శించుకుంటారు. మీకు రావలసినటువంటి కొంత ఆర్థికంగా డబ్బు ఈ రోజు మీ చేతులకు వస్తుంది. మీరు ఊహించిన విధంగానే మీ పనులు జరుగుతూ ఉంటాయి. అందరి సహాయ సహకారాలు మీకు కలుగుతాయి. ఈ రాశివారు ఈ రోజు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి మీరు కార్యక్రమాలు చేసినట్టుంటే ఆ యొక్క దేవి దయ వలన మీకంతా మంచి జరుగుతూ ఉంది. ధనస్సు రాశి వారిని పరిశీలించినట్టుంటే ధనస్సు రాశి వారికి ఆరోగ్యపరంగా ఈరోజు అనుకూలత ఉన్న ఆర్థిక పరంగా అనవసరమైన ఖర్చులు ఈ రోజు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇంటి లోపల నూతన వస్తువులు గాని లేకపోతే వస్త్రాలు గాని కొనే అవకాశం ఉన్నది. మీ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. మీకు మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. మానసికంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజు ధనస్సు రాశి వారు మహాలక్ష్మి అష్టకం చదవడం వలన మంచి ఫలితాల్ని పొందుతారు. మకర రాశి వారికి ఈ రోజు శుభం కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ రోజు వాళ్ళకు కలిసి వస్తుంది. మకర రాశి వారి యొక్క ఇంతకన్నా ముందు చేసిన యొక్క పనుల యొక్క ఫలితాన్ని ఆర్థికంగా ఈ రోజు పొందుతారు. మీ ప్రయత్నాలు నెరవేరుతాయి. మీకు బంధువర్గం నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. మీకు చిన్ననాటి మిత్రులు లేదా దూర బంధువుల నుండి కొంచెం ఆర్థిక సహాయం కూడా ఈ రోజు మీకు వస్తుంది. కోర్టు వ్యవహారాలు లేదా ఈ యొక్క సాంఘికంగా రాజకీయంగా సంఘ సేవ చేసే వాళ్లకు ఈ రోజు మంచి ఫలితాలు ఉంటాయి. ఆదరణ లభిస్తూ ఉంటుంది. ఈ రాశివారు ఈ రోజు ఆ యొక్క శ్రీ మహాలక్ష్మీ నమః అని అనుకోవడం లేదా లక్ష్మీనారాయణుల ఫోటో సత్యనారాయణ స్వామి యొక్క ఫోటోకు నమస్కరించి మీరు కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే ఆ దేవుని యొక్క అనుగ్రహం వలన మీకు ఫలితాలు మంచిగా వస్తాయి. శుభం జరుగుతుంది. కుంభరాశి వారికి ఈ రోజు ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా కార్యక్రమాలు అన్నీ సవ్యంగానే సాగుతాయి. దూర బంధువుల కలయిక, పాత మిత్రుల యొక్క కలయిక ఉంటుంది. సంతోషంగా ఉంటారు. ఈ రోజు వృధా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మీ పనుల లోపట అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ఒక కొత్త కార్యక్రమానికి ఈ రోజు మీ యొక్క ఆలోచన రూపకల్పన జరుగుతూ ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ఆ లక్ష్మీదేవికి మీరు నెయ్యి దీపం పెట్టి బయలుదేరిన లేదా అష్టలక్ష్మీ నమః అని స్మరించుకోవడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలిగి మీ కార్యక్రమాల లోపట మరింత శుభ ఫలితాన్ని పొందుతారు. మీనరాశి వారు ఈ రోజు ఆరోగ్యపరంగా ఒత్తిడిని ఎదుర్కొన్న సంతోషంగానే ఉంటారు. ఆర్థిక పరంగా కొంచెం అప్పు చేయవలసి రావచ్చు. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. శుభకార్యాల్లో పాల్గొంటారు. విందులు వినోదాలు ఈ రోజు మీరు అనుభవించే అవకాశం ఉన్నది. మీ యొక్క మిత్రుల ద్వారా కొత్త ఆలోచనలు లేదా కొత్త ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. ఈ రోజు ముఖ్యంగా మీరు అమ్మవారు లక్ష్మీదేవిని స్మరించడం, అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళిని వినడం లేదా చదవడం మీకు మంచిగా కలిసి వస్తుంది. ఇది నేటి పంచాంగ విశేషాలు. గ్రహస్థితి. ఓం స్వస్తి.
సన్మంగ సమస్త సన్మంగళాని భవంతు.